గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. బుడమేరు ముంపునకు వైసీపీ పాలనే కారణమన్నారు. అసెంబ్లీలో బుడమేరుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల సమాధానమిచ్చారు. బుడమేరు సమస్యకి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైన చర్చ జరిగిందన్నారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనికెపాడు మీదుగా 10,000 క్యూసెక్కుల తరలింపుపై దృష్టి పెట్టామని, ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్న మంత్రి రామానాయుడు తెలిపారు. 2019-2024 అంటే ఈ యొక్క ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరు వరకు కూడా ఆ రోజు 5 ఏజెన్సీలకి మేము ఆ రోజు వర్క్స్ ఇస్తే అధ్యక్ష 19కి ముందు ఆ పనులను కూడా మరి 2020లో జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఏదైతే ఆయన నిధులు ఇవ్వాల్సిన అవసరంలా గత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి నిధులను కూడా ఖర్చు చేయకపోవడం మాట్లాడించి ఆ పనులను కూడా 2020లో రద్దు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యంగా ఓల్డ్ బుడమేరు ఏదైతే ఉందో ఎలిగినేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి ఎనికేపాడు వరకు 2 కెనాల్స్, ఎనికేపాడు నుంచి కొల్లేరు దాకా 3వ సెక్షను, కొల్లేరు నుంచి ఉప్పుడేరు వరకు 4 సెక్షన్ల మీద మేము ప్రతిపాదనలు చేసుకున్నాం. అదేవిధంగా ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే 37,500 ఏదైతే అనుకున్నామో దాని బ్యాలెన్స్ పనులు కూడా ఎస్టిమేషన్ చేసుకుని అవి కూడా పూర్తి చేసినట్లయితే మరి భవిష్యత్తులో ఈ యొక్క విజయవాడ సిటీని మనం ఈ యొక్క బుడమేరు వరద నుంచి కాపాడేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ అయితే మేము 2-3 మీటింగ్లో చేసుకున్నాం అధ్యక్ష. నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా ఏదైతే బుడమేరుకి తాత్కాలికమైన రిపేర్ అంటే మన గండ్లు పడినటువంటి ప్లేస్ దగ్గర ఏదైతే సీసీ వాల్ నిర్మాణానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా కేబినెట్లో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి కాకుండా మీరు ఏదైతే 2-3 నెలల నుంచి కసరత్తు ఏది చేస్తున్నారో ఆ యాక్షన్ ప్లాన్ తీసుకుని నిధుల సమస్య ఉంది కాబట్టి ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లి ఆ నిధుల్ని మంజూరు చేసుకొచ్చి శాశ్వత ప్రాతిపదికనే ఈ బుడమేరు వరదకు సంబంధించిన పనులు చేయాలని నిన్న కేబినెట్లు కూడా ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు అధ్యక్ష. రాబోయేటువంటి 15-20 రోజుల్లో ఆ ప్లాన్ వర్కౌట్ అయిన తర్వాత గౌరవ సభ్యులందరితో కూడా కూర్చుని వాళ్ళ సలహాలు సూచనలు కూడా తీసుకుని ఇంకా ఏమైనా ఉంటే యాడ్ చేసి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి